మహారాష్ట్ర పాలిటిక్స్ అంటేనే ట్విస్ట్లు. అయితే ఇప్పుడు ఆ ట్విస్ట్లకే మైండ్ బ్లాంక్ అయ్యే మరో బిగ్గెస్ట్ సెన్సేషన్ ముంబై టు ఢిల్లీ నడుస్తోంది. సీక్రెట్ ఫ్లైట్లు, నోయిడా హోటళ్లు, స్పీకర్ చేతికి వెళ్ళిన లేఖలు, ఒకే దెబ్బకి మరో రాజకీయ పార్టీ కోటలు కుప్ప కూలిపోయే సీన్ కనిపిస్తోంది. నిజం, మహారాష్ట్రను షేక్ చేస్తున్న లేటెస్ట్ పొలిటికల్ భూకంపం ఏంటి, తెర వెనక నడిచిన హై డ్రామా కథ ఏంటి, ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీలో మరోసారి భారీ చీలిక ఖాయమైంది. పార్టీకి చెందిన 6 ఎంపీలు ఉద్ధవ్ కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. జూన్ 16న అత్యంత రహస్యంగా ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో ఢిల్లీ చేరుకున్న ఈ 6 రెబల్స్ నోయిడాలోని ఒక హోటల్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి షిండే వర్గంలో విలీనమవుతున్నట్లు లేఖ సమర్పించారు. పార్లమెంట్ లో తమ సీటింగ్ అరేంజ్మెంట్ ని కూడా మార్చాలని కోరారు. స్పీకర్ ని కలిసిన అనంతరం ఈ 6 నేతలు చెన్నై, వారణాసి, పూణే ప్రాంతాలకి క్యాంపు రాజకీయాన్ని మార్చేశారు. ఉద్ధవ్ అసలు సిద్ధాంతాల నుంచి పక్కకు తప్పుకున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రెబల్ ఎంపీలు వాదిస్తున్నారు. 3/2 మంది ఎంపీలు తమతోనే ఉన్నందున తమపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళో రేపో వీరంతా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో భేటీ కానున్నారు. ఈ పరిణామాలపై ఉద్ధవ్ సేన తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబల్స్ పై నిప్పులు చెరిగారు. ఎంపీలంతా భారీగా డబ్బులు తీసుకుని అమ్ముడుపోయారని, ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్స్ లో ఢిల్లీకి వెళ్లడమే దీనికి నిదర్శనమని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచిన ఎవరిని పార్టీ వదిలిపెట్టదని హెచ్చరించారు. మరోవైపు పార్టీ మీటింగ్లకి హాజరు కానందుకు గాను ఈ 6 ఎంపీలకి శివసేన యూబీటీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరి ఎంపీ సభ్యత్వాల్ని రద్దు చేయాలని స్పీకర్ ని డిమాండ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఉద్ధవ్ ఠాక్రే ఈ భారీ షాక్ నుంచి కోలుకునేందుకు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకు శనివారం నుంచి సోమవారం వరకు రెబల్ ఎంపీల నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్థానిక నాయకుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాబోయే వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లుల్ని పాస్ చేయించుకునేందుకు కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో అదనపు బలం అవసరం. ఈ తరుణంలో ఉద్ధవ్ సేన ఎంపీలు షిండే వర్గంలో చేరడం కేంద్ర అధికార కూటమి నెంబర్ గేమ్ కి మరింత బూస్ట్ ఇవ్వనుంది.